హే గాయ్స్, మా ఇంట్లో ఈరోజు స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఇదైతే మా హస్బెండ్ లేకుండా చేస్తున్నాను కాబట్టి ఎలా వస్తుందో ఏంటో వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. చాలా బాగుండిద్దండి టేస్ట్ అయితే. సో ఎలా చేసుకోవాలేంటో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగానే నేను ఫిషెస్ అన్నీ కట్ చేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను. అంటే ఆల్రెడీ వాళ్ళు కట్ చేసే ఇస్తారు. సో మా హస్బెండ్ అక్కడ చేయించుకొచ్చి ఇక్కడ తీసుకొస్తారు. నేను ఇక్కడే క్లీన్ చేసేసుకొని కర్రీ అయితే చేసేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశానండి. ఆ లింక్ అనేది కింద ఇస్తాను, ఒకసారి ట్రై చేసేయండి. చాలా బాగుండిద్ది టేస్ట్. ఆంధ్ర స్టైల్లో ఎలా చేసుకోవాలో ఒకసారి వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. చూసి మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. మేమైతే టమాటాస్ కానీ గరం మసాలాలు, పుదీనా, కరివేపాకు ఇవేమి యూజ్ చేయము. జస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు రసం ఇవి మాత్రమే యూజ్ చేస్తాము. ఇవి యూజ్ చేసినా కానీ చాలా బాగా వస్తుంది కర్రీ. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ముందుగానే ఫిషెస్ అనేవి ఒక 4 టైమ్స్ అయితే క్లీన్ చేసుకున్నాను. అవి స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తానండి. దాంట్లోనే కల్లుప్పు, పసుపు, కొంచెం లెమన్ వేసుకోండి. ఇవి వేసేసుకొని క్లీన్ చేసుకుంటే స్మెల్ రాకుండా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. అలాగే నేను ఒక 4 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని ఒక కళాయిలోకి అయితే వేసేసుకున్నాను. అలాగే దాంట్లో కల్లుప్పు, పసుపు, కారం, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆయిల్ ఇవన్నీ వేసేసుకొని ఒకసారి తిప్పేసుకోండి. తిప్పుకున్నాక పీసెస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయి. స్టవ్ మీద అయితే పెట్టేసి ఇప్పుడు జరిగే ప్రాసెస్ అంతా కూడా ఒక 30 మినిట్స్ అయితే టైం పడుతుందండి నాకైతే కుక్ అవ్వడానికి. సో ఇలా అయితే అయిపోయింది. ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, ఆ టైంలో ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేసేసుకొని దీనిలో వేసుకోండి. కొత్తిమీర అయితే నేను ఎక్కువ యూజ్ చేస్తానండి. నా వీడియోస్లో చూస్తారు కదా, కొత్తిమీర కూడా వేసేసుకొని యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మా హస్బెండ్కి అయితే పెడుతున్నాను. మా హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉంటుందేంటో ఇప్పుడైతే ఫేస్ చూపించను, జస్ట్ నార్మల్గా ఇవైతే చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, బాగా నచ్చింది అన్నారు. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయా? ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే మాత్రం మా డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. సింగిల్గా చేసినా కానీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా ఆంధ్ర స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేసుకుంటాము. ఇలా అయితే చేస్తామండి. ఏ టమాటాలు, గరం మసాలాలు ఇవేమి యూజ్ చేయకుండా జస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చితోనే చేస్తాము. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. మీ ఇంట్లో కూడా ఇలాగే ప్రాసెస్ చేసేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను ప్రాసెస్ అంతా కూడా, ఒకసారి చూసేయండి. చూసి ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి. ఎవరైనా కానీ ఈజీగా చేసేయవచ్చు. సో మా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్